కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలో ఈ నెల 5న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం లారీ కేసులో మరో 2ని అరెస్టు చేశారు. పూర్తి వివరాలను సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్సీ రాజశేఖర్ రాజ్ మీడియాకు వెల్లడించారు. దాంట్లో ఈ రైస్ అంతా కూడా చాలా కాలంగా ఈ పిడుగురాళ్ళకు చెందినటువంటి ఈ ముక్కంటేశ్వరరావు ఎలియాస్ ముక్కంటి ఒక రైస్ మిల్కి తరలించడం జరుగుతూ ఉంది. సో అతను నిన్నటి వరకు పరారీలో ఉన్నారు. రాత్రి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని అసిస్టెంట్ లింగయ్య. సో వీళ్ళ ఆపరేషను వీళ్ళు సెవెరల్ నెంబర్ ఆఫ్ లారీస్ ఎంగేజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డీలర్లతోటి తర్వాత లోకల్ ఏజెంట్స్ తోటి కాంటాక్ట్స్ పెట్టుకొని భారీ ఎత్తున ఇక్కడ నుంచి పీడిఎస్ రైస్ వాళ్ళ రైస్ మిల్లులకి తరలించడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఈ బిజినెస్లోకి అదే ఏరియాకి చెందిన నరసింహరావు లింగయ్య వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. సో వాళ్ళిద్దరు కూడా వాళ్ళల్లో ప్రస్తుతం నరసింహరావు పరారీలో ఉన్నాడు. అతని గురించి కూడా తీవ్రమైనటువంటి గాలింపు జరుగుతూ ఉన్నాం. సో ఈరోజు జేఎన్టీలో మంత్రి శ్రీధర్ బాబు